ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఆయన హాజరు కాబోతున్నారు. విచారణకు సంబంధించి పార్టీలో సీనియర్లకు సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిన కమిషన్ అధికారులు, ఇంజనీర్లను ప్రశ్నించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగియాల్సి ఉంది. దీంతో ఈ నెల 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్తో పాటు 2014 నుంచి 2018 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది. రిప్లై ఇచ్చేందుకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. జూన్ 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులతో జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇప్పటివరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని, వైఫల్యాలుంటే సరిదిద్దుకుంటూనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ కలెక్టర్లను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖచ్చితంగా అఫీషియల్ రికార్డ్ మీరు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ అఫీషియల్ డేటా రిలీజ్ చేసి అఫీషియల్గా మీరు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలి. మాకెందుకులే ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అని మీరు అంటున్నారు అంటే ప్రభుత్వం మీరు కదా, అల్టిమేట్గా మినిస్టర్స్ కాదు కదా. ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వం. సో ఆ లోకల్గా ఏదైనా నెగటివ్ ఏ వార్త వచ్చినా ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ కలెక్టర్ కెరీర్ అవచ్చు. సో కలెక్టర్లు అనేవారిని వాళ్ళు సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ కవిత. టీబీజీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు ఆమె. సింగరేణి జాగృతిలో బహుజనులతో పాటు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు నియమించారు కవిత. సింగరేణి ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు కవిత. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి రేవంత్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారన్నారు. ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరికి పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడుకోవాలంటే తండ్రి కూతురి మధ్య మధ్యవర్తి ఎందుకు వస్తారని ప్రశ్నించారు రఘునందన్. కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయిందన్నారు బీజేపీ ఎంపీ. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దాం. సినిమా హాల్స్ బంద్ వెనుకున్న శక్తులేవో తేలాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటన వెనుక జనసేన నేతలున్నా చర్యలకు వెనకాడొద్దన్నారు. సినిమా హాళ్ల నిర్వహణ పగిడ్బందీగా ఉండాలన్న పవన్, థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు పవన్. తన సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. జనసేన నేత అత్తి సత్యనారాయణపై వేటుపడింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ పాత్ర ఉందంటూ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఆరోపణలు చేశారు. దీంతో పార్టీ సభ్యత్వం రద్దు చేయడంతో పాటు రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. థియేటర్ల బంద్ పిలుపుపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో థియేటర్లలో సోదాలు జరిపారు. కాకినాడలోని సినిమా థియేటర్లలో తనిఖీలు చేశారు అధికారులు. థియేటర్లలో తీసుకున్న సేఫ్టీ మెజర్స్ పై, సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాలు సేకరిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించారు. తాను మౌనంగా ఉండడం వైసీపీలో కోటరీకి నచ్చడం లేదన్నారు. అందుకే వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టినందుకే
తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నట్టు చెప్పారు. జగన్కు నష్టం కలగాలని నమ్ముతున్న వారే తనను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకునే వారికి ప్రయోజనం ఉండొచ్చేమో గానీ జగన్కు ప్రయోజనం ఉండదన్నారు. అయితే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానని అంగీకరించారు. తనకు దివంగత హీరో కృష్ణ కుటుంబంతో 2 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. అందరూ తన కుమార్తె వివాహానికి వచ్చారని గుర్తు చేశారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పానని మరోసారి స్పష్టం చేశారు. కలవాలనుకుంటే బహిరంగంగానే లోకేష్ చంద్రబాబునే కలుస్తాను గానీ వేరే వాళ్లతో ఎందుకు చర్చిస్తానని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ కోటరీ అంటుందన్నారు. అసలు స్కామే లేనప్పుడు ఏం చర్చిస్తానన్నారు. స్కామ్కు సంబంధించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే గానీ వేరే ఎవరిని ప్రస్తావించలేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన 3-మెన్ కమిటీ సభ్యులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలను భట్టి విక్రమార్కకు అధికారులు వివరించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన సమస్యలపై భట్టికి వివరించారు. ఈ నెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఆ మీటింగ్లో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామన్నారు. పరిష్కార మార్గాలు సూచించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్ రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను జగన్ కలుస్తారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు విభిన్న అంశాలపై దేశాలకు దిశానిర్దేశం చేస్తారు జగన్. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద వెంకటగిరి కోర్టులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. రుస్తుం మైన్స్లో 138 కోట్ల రూపాయల విలువైన క్వాడ్జ్ దోపిడీ జరిగిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ కేసు విచారణ జరుగుతోంది. మొత్తం 63,000 టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారని పోలీసులు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైసీపీ నేత శ్యామ్తో కలిసి బెదిరించారని రిమాండ్ రిపోర్టులో ఉంది. ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని అక్రమార్కులకు కాకాణి భరోసా ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. క్వాడ్జ్ అక్రమ రవాణా కేసులో కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్కే విజయానంద్. జీవో ఆర్టీ నెంబర్ 1028 జారీ చేశారు. 180 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగింపు ఉంటుంది. విపత్తు నివారణ, అగ్నిమాపక సర్వీసులో ఏడీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలున్నాయి. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. విచారణ రేపటికి వాయిదా వేసింది నూజివీడు కోర్టు. మరోవైపు ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్య చికిత్స చేయించుకోవాల్సి ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర బెయిల్ ఇస్తే వైద్య చికిత్స చేయించుకుంటానని పిటిషన్లో ప్రస్తావించారు. హెల్త్ రిపోర్టులను కూడా పిటిషన్కు జతపరిచారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించింది. వచ్చే గురువారం విచారణ చేపడతామని చెప్పింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగే కొద్దీ కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు ప్లాన్ చేసి పట్టుబడ్డ ఉగ్రవాదులు సిరాజ్, సమీర్లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. గత 5 రోజులుగా వారిని పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిని విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విచారణ జరుగుతోంది. మొదటి 3 రోజులు ఇద్దరు విచారణకు సహకరించలేదు. సిరాజ్, సమీర్ ఉగ్రకుట్రలో భాగంగానే స్లీపర్ సెల్స్ను తయారు చేసినట్టు చెప్పారని తెలుస్తోంది. అహిం పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి గ్రూప్ సభ్యులను స్లీపర్ సెల్స్గా మార్చాలని ప్లాన్ చేశారు. గ్రూప్ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలను అందించేవారో అన్న విషయాన్ని సిరాజ్ ఎన్ఐఏకు చెప్పినట్టు సమాచారం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ ఇబ్బంది పెట్టినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఎస్ఆర్హెచ్పై హెచ్సీఏ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టిందని తేల్చింది. 10% టికెట్లను ఫ్రీగా తీసుకుంటున్న హెచ్సీఏ మరో 10% సీట్ల కోసం ఒత్తిడి తెచ్చింది. దానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిరాకరించడంతో తమ కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు. దానికి ఎస్ఆర్హెచ్ ఒప్పుకుంది కానీ ఆ 10% టికెట్లను తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు జగన్మోహన్. అయితే దీనికి ఎస్ఆర్హెచ్ నిరాకరించింది.
వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో మ్యాచ్లు జరిగే సమయంలో ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెట్టారు జగన్మోహన్. లక్నోతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేశారు హెచ్సీఏ సిబ్బంది. హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్టు విజిలెన్స్ విభాగం తన ప్రాథమిక నివేదికలో తేల్చి చెప్పింది. హెచ్సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది. తిరుమల ఘాట్ రోడ్లో నిన్న చిరుత సంచారంతో టీటీడీ అప్రమత్తమైంది. నిపుణులతో సమావేశం నిర్వహించారు ఈవో శ్యామలరావు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. టీటీడీ, అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చేందుకు ట్రాప్ కెమెరాలు, స్మార్ట్ స్టిక్స్, బయోఫెన్సింగ్, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్లు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగంపై చర్చించారు. అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవున ఉన్న 7వ మైల్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రతపై దృష్టి పెట్టింది టీటీడీ. ఛత్తీస్గఢ్ సుక్మాలో పోలీసులు ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 4 ముఖ్య నేతలతో పాటు మరో 18 మంది లొంగిపోయారు. సుక్మా, బీజాపూర్ ప్రాంతాల్లో పలు విధ్వంసక సంఘటనల్లో వీరు పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు నియాద్ నెల్లానార్ యోజన కింద పునరావాసం పోలీసులు కల్పించనున్నారు. దేశానికి తొలి కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట విని ఉంటే నేడు భారత్లో ఉగ్రదాడులు ఉండేవి కాదన్నారు ప్రధాని మోదీ. 1947లో భారత్ 3 ముక్కలైందన్నారు ప్రధాని మోదీ. అదే రోజు రాత్రి కశ్మీర్లో తొలిసారి ఉగ్రదాడి జరిగిందన్నారు. సాయుధ మూకల సాయంతో కశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందని తెలిపారు. ఉగ్రవాదులను ఏరివేసి ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించారని వివరించారు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు పటేల్ మాట వినలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడులతో భారత్తో అలజడి సృష్టించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తే మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి రావాలని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిస్తోంది. విదేశాల్లో పర్యటిస్తున్న ఎంపీల బృందాలు పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు పుట్టని, అక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ చేస్తోందని ఎంపీల బృందం ఆరోపిస్తోంది. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్కు వివిధ పార్టీల ఎంపీల బృందాలు ప్రపంచ వేదికలపై ఎండగడుతున్నాయి. వివిధ దేశాల్లోని నేతలకు, మీడియాకు, మేధావులకు మన ప్రతినిధుల బృందాలు ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తున్నాయి. ఫ్రాన్స్, కువైట్, దక్షిణ కొరియా, ఖతార్, స్లోవేనియా, గయానాల్లో పర్యటించిన బృందాలు అక్కడి నేతలకు, ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ అందిస్తున్న సహకారం గురించి వివరించాయి. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏమాత్రం భయపడేది లేదని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్లోనే ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దృఢ సంకల్పాన్ని చాటింది. జమ్మూ, శ్రీనగర్ బయట కేబినెట్ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారని సీఎం ఒమర్ అబ్దుల్లా వివరించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. ఇందులో ప్రధానంగా టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న స్థానికులకు సపోర్ట్ చేయడం, వారిలో నెలకొన్న భయాందోళనలు దూరం చేసేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించినట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే పహల్గామ్కు వచ్చినట్టు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, ప్రజల సంతోషం ఎజెండాగా కేబినెట్ భేటీ జరిగిందని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే భవిష్యత్తులో పాక్ కనిపించకుండా పోవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 21 మందిని బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టుకు 3 న్యాయమూర్తులు రానున్నారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ సి సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. గతంలో ఈ 3 న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో పనిచేశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు వెళ్లగా, జస్టిస్ సుమలత, జస్టిస్ కన్నెగంటి లలిత కర్ణాటక హైకోర్టుకు వెళ్లారు. తెలంగాణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ కోల్కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. అయితే తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఇంకా ఎవరిని నియమించలేదు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. నటి శోభనకు పద్మభూషణ్ అవార్డు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలుగు రాష్ట్రాల నుంచి 3 పద్మ పురస్కారాలు లభించాయి. తెలంగాణ చెందిన మందకృష్ణ సామాజిక సేవలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఏపీ నుంచి సాహిత్యంలో కేఎల్ కృష్ణ పంచముఖి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. కొండాపూర్, మియాపూర్, లింగంపల్లిలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, యూసుఫ్గూడలో కుండపోత వర్షంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మల్కాజ్గిరి, నేరేడ్మెట్లో, అటు కుత్బుల్లాపూర్, షాపూర్, సురారం, దుండిగల్లో వర్షం పడింది. పటాన్చెరు, ముత్తంగి, రామచంద్రపురం, బిహెచ్ఎల్, అమీన్పూర్, జిన్నారంలో వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.